ఎవరి కొంపకి నిప్పెట్టబోతున్నావు? అన్నట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ఇద్దరు చెంచాలు తోకల్లా ఉంటారే, ఏరి ఎక్కడా? వాళ్ళు నీ వెనకాల లేరు అంటే అర్థం చేసుకోవచ్చు తెలుసా? అదే నీ వెనకాల ఏదో జరుగుతుందని. ఏందబ్బి, కొడుకు కనపడక నేనూరూరా తిరుగుతా ఉండా. వినయ్ కోసమే వాళ్ళు తిండి తిప్పలు మాని మరీ వెతుకుతా ఉండారు. మధ్యలో నువ్వేంది ఎకసెక్కాలు చేస్తా ఉండావు? అబే ఎకసెక్కాలు కాదా అలపాటి అత్త, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. చూసావా అత్త, నీ మాటల్లో కన్న ప్రేమ ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నావు గాని ఇదిగో నీ ఫేస్ లో మాత్రం ఏ యాంగిల్లో కూడా కొడుకు కనబడడం లేదన్న బాధ ఇంత అంటే ఇంత కూడా కనబడట్లేదత్త. ఓ నమ్మట్లేదా అత్త? ప్రామిస్ అత్త. ఇదిగో కావాలంటే నీ ముద్దుల కూతురుని అడుగు. ఏమే చకుడి, నేను చెప్పింది కరెక్టే కదా? ఏయ్, మా మమ్మీతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం ఏదో కామన్ సెన్స్ ఉందా? నువ్వైతే నా దగ్గరకు వచ్చి మీ అమ్మ గురించి ఆవిడ ప్రేమ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు. మా మమ్మీ దగ్గరకు వచ్చేసరికి వెక్కిరిస్తున్నావా? మా మమ్మీ మమ్మల్ని ఎంతలా ప్రేమిస్తుందో తెలుసా నీకు? మా మమ్మీ మా అన్నయ్య గురించి ఎంత వరి అవుతుందో, కన్నీళ్లు పెట్టుకుంటుందో చూసావా నువ్వు? చూస్తున్నాను కదే నా చిలక పలుకుల చిచ్చుబుడ్డి. ఏది ఏది బాధ ఉంటే కనబడాలిగా. కన్నీళ్లు పెట్టుకుంటే జలజల నీళ్లు రాలాలి కదా. హలో, అలా నలుగురికి కనపడేలా బాధ నటించడం, కన్నీళ్లు కార్చడం మీకు అలవాటు, మాకు కాదు. మాకలా నటించడం రాదు. మా అమ్మ బాధ మాకే తెలుసు. మీ అమ్మకు నీకు ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం తెలుసు గాని మీరెప్పుడు బాధపడ్డారే? చూడత్తా, నీ బిడ్డని ఇడిచిపెడితే ఇస్రో రాకెట్లా ఎలా ఎగురుతుందో. ఇంకాసేపు ఉంటే మాతృదేవోభవ సినిమాని మా అమ్మ బాధని బేస్ చేసుకునే తీశారు అని చెప్పేలా ఉంది. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? అవును వినయ్, విద్య కనబడకపోవడానికి కారణం మీ అమ్మే అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఆ వెంకిగాడి చెల్లి విద్య ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. అయినా మమ్మీ, ఈ విద్యను ఎత్తుకొచ్చే బదులు అదేదో అన్నయ్యనే తీసుకొస్తే సరిపోయేది కదా. తప్పు చేశాను బావా. ఆవేశంలో ఆలోచన లేకుండా బిహేవ్ చేశాను. నువ్వు మా కోసం వెతుకుతున్నావు. మాకు కనిపించినప్పుడే నిన్ను కలిసి విషయం మొత్తం చెప్పుండాల్సింది. అప్పుడు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వెతికే వాళ్లే కాదు. వినయ్ గురించి వెతికితేనే అది కనపడినాది. ఇప్పుడు దీన్ని ఎరలా వాడితే ఎక్కడ దాక్కున్నా సరే వినయ్ వాడంతట వాడే బయటకొస్తాడు. నా వల్ల విద్య బాధపడకూడదు బావా. నేను వెళ్ళి మా అమ్మకు సరెండర్ అయిపోతాను. విద్యను విడిపించేస్తాను. మమ్మీ, అన్నయ్య నీ దగ్గరకు వస్తే ఈ విద్యను వదిలేస్తావా? ఇక్కడే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు వినయ్. నువ్వు మీ అమ్మ కనబడినంత వరకే అక్కడ నా చెల్లి సేఫ్గా ఉంటుంది. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే తర్వాత తను ప్రేమ కాదు, ప్రాణమే రిస్క్లో పడుతుంది. కానీ మమ్మీ, విద్య కనపడకపోయేసరికి ఆ వెంకీగాడు అలర్ట్ అయిపోయి అన్నయ్యనేమైనా కంట్రోల్లోకి తీసుకుంటే అప్పుడు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఇది వినయ్ మనం చేయాల్సిందే. అప్పుడే నువ్వు రిస్క్ లోకి వెళ్లకుండా రిస్క్ లో ఉన్న విద్యని మనం సేఫ్ గా తీసుకురావచ్చు. ఈసారి ప్లాను
చాలా పకడ్బందీగా వేశానమ్మీ. ఇది వరకు ఆ వెంకిగాడు అతి తెలివితో మీ అన్నయ్యని కనిపెట్టగలిగినాడు కానీ ఇప్పుడు వాడి తెలివికి వాడి చెల్లిని కనపడకుండా చేసుండాను. ఈసారి ఈ ఆలపాటి వారి దెబ్బకి ఆ దేవరపాటి గాడికి దెబ్బకి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. ఏమైంది? అర్జెంటుగా డెలివరీ ఇవ్వాలి సార్. బండి ఆగిపోయింది సార్. మొత్తం 10 బిర్యానీలు సార్. అర్జెంటుగా డెలివరీ ఇవ్వాలి సార్. ఇక్కడ ఒక్కిల్లు కూడా కనిపించట్లేదు. ఈ ఏరియాలో 10 బిర్యానీలు ఎవరు ఆర్డర్ పెట్టారు? ఏమో సార్, ఎవరో దరిద్రుడు భద్రమంట సార్. ఆ ఆర్డర్ హోటల్ దగ్గర పిక్ చేసుకున్న కాడి నుంచి ఓ వచ్చావా 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 అని చంపేస్తున్నాడు సార్. లేదంటే రేటింగ్ తక్కువ ఇచ్చి కంప్లైంట్ చేస్తా అని ఓ బెదిరిస్తున్నాడు సార్. ప్లీజ్ సార్. సార్, ప్లీజ్. ఆగు. ఒక్క నిమిషం. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఆడిని దరిద్రుడు అన్నాను సార్. ఆహా, ఆ తర్వాత రేటింగు ఆహా రేటింగ్ కాదు, ఆ దరిద్రుడి పేరేమన్నావు? భద్రం సార్. భద్రం.